వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు ఎగ్లెస్ చాక్లెట్ కేక్ని ఓవెను బేటరు ఏమీ లేకుండా చాలా ఈజీగా ఎవరైనా చేసుకునే విధంగా చేసి చూపించాను. నేను చెప్పినట్లు ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. నాకు ఎలా వచ్చిందో మీకు కూడా అలాగే స్పాంజ్ లాగా చాలా బాగా వస్తుంది కేకు. చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను, చూసి ట్రై చేయండి. ఫస్ట్ కేక్ చేసుకోవడానికి మనం ఏ గిన్నెలో అయితే కేక్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ గిన్నెని ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. ఇలా గిన్నెలో ఒక స్టాండ్ని పెట్టి మూత పెట్టేసి ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి ఒక 10 నిమిషాలు ప్రీ హీట్ చేయండి. ఈలోపు కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో 1/2 కప్పు ఆయిల్ పోసుకోండి. దీంట్లోనే 1/2 కప్పు పెరుగు కూడా వేసుకొని విస్కర్ తోటి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇక్కడ నేను మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను. ఇదైతే ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటుంది కాబట్టి. అలాగే మీరు బటర్ అయినా వేసుకోవచ్చు, అంటే ఆయిల్ ప్లేస్లో బటర్ అయినా తీసుకోవచ్చు. అలాగే పెరుగు కూడా మరి ఎక్కువ పులిసిన పెరుగు వేసుకోమాకండి. నార్మల్గా ఉన్న పెరుగు వేసుకుంటే సరిపోతుంది. మీరు ప్యాకెట్ పెరుగు అయినా వేసుకోవచ్చు, లేదా మనం ఇంట్లో చేసుకున్న పెరుగు అయినా వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు పెరుగు ఆయిల్ బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లో 3/4 కప్పు షుగర్ పౌడర్ వేసుకొని కలుపుకోండి. షుగర్ పౌడర్ కూడా పూర్తిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ మీరు విస్కర్ తోటి ఒకటే డైరెక్షన్లో కలుపుకోండి. ఎలా పడితే అలా కలపకుండా ఒకటే డైరెక్షన్లో కలపాలి. ఇప్పుడు చూడండి, షుగర్ పౌడర్ కూడా బాగా కలిసిపోయింది. ఇలా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ జల్లించుకోవడానికి ఇలా ఒక జల్లెల్లోకి 1 కప్పు దాకా మైదా వేసుకోండి. కోకో పౌడర్ 1/4 కప్పు దాకా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ని ఎప్పుడైనా ఇలా టీ స్పూన్ తోటి సమంగా వచ్చేటట్లు తీసుకోండి. అప్పుడే పర్ఫెక్ట్ గా ఉంటుంది, అంటే కరెక్ట్ గా సరిపోతుంది. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. బేకింగ్ పౌడర్ వేరు, బేకింగ్ సోడా వేరండి. బేకింగ్ పౌడర్ అంటే మనం బేకరీ ఐటమ్స్లో వాడతాము. బేకింగ్ సోడా మనం వంటల్లో వేసుకునేది అనమాట. ఈ విధంగా జల్లించుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఇలా జల్లించి తీసుకుంటే కేక్ అనేది ఎక్కడ మీకు ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా పిండి మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత విస్కర్ తోటి మళ్ళీ మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. కేక్ చేసుకోవడం చాలా ఈజీ అండి. మనం తీసుకునే కొలతలు అనేవి కరెక్ట్గా ఉంటే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. చూడండి, కొద్దిగా గట్టిగా ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకొని కలుపుకోండి. ఫస్ట్ నేను కొద్దిగా పోసుకొని కలుపుతున్నాను. సరిపోలేదంటే మళ్ళీ కలుపుకోవచ్చు. కరెక్ట్గా 1/2 కప్పు సరిపోతాయి పాలు మటుకు కాచి చల్లార్చిన పాలే తీసుకోండి. నేను మిగిలిన పాలు కూడా పోసేసాను. దీంట్లోనే 1 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిసిపోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని బేకింగ్ ట్రేలో పోసుకోవాలి. నేను ఆల్రెడీ బేకింగ్ ట్రేలో బటర్ పేపర్ వేసి ఆయిల్ అప్లై చేసి పెట్టాను. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే బేకింగ్ ట్రే మొత్తానికి ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొద్దిగా మైదాని చల్లుకున్నారంటే ఈజీగా అంటుకోకుండా కేక్ వచ్చేస్తుందండి. అలాగే ఈ బేకింగ్ ట్రేకి ఫుల్గా బ్యాటర్ని పొయ్యమాకండి, కొద్దిగా గ్యాప్ ఉంచండి. ఎందుకంటే మనకి కేక్ పొంగుతుంది కాబట్టి 1/2 వరకు పోసుకోవాలి. ఇలా బ్యాటర్ని పోసిన తర్వాత ఒక 3-4 సార్లు ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల మనకి ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఈ బేకింగ్ ట్రేని మనం ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లో పెట్టుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ అలా వదిలేయండి. ఇప్పుడు 30 మినిట్స్ తర్వాత మూత తీసి టూత్ పిక్ని కానీ ఏదైనా చాకును పెట్టి గుచ్చి చూసారంటే మనకి చాకుకు కానీ టూత్ పిక్కి కానీ పిండి అంటుకోకుండా ఉంది అంటే పర్ఫెక్ట్గా బేక్ అయింది కేక్ అని అర్థం. ఇలా బేక్ అయిన తర్వాత వెంటనే ఈ ప్యాన్లో నుంచి తీసి బయట పెట్టేసి ఆరనివ్వండి. బాగా కేక్ ఆరిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న కేక్ని బాగా ఆరిపోయిన తర్వాత కట్ చేసుకొని డైరెక్ట్గా తినొచ్చండి. లేదు ఇంకొద్దిగా ఏదన్నా డెకరేషన్ అలాగా చేసుకోవాలి అనుకుంటే నేను ఇక్కడ సింపుల్గా చూపిస్తున్నాను. ఈ విధంగా అయినా చేసుకోవచ్చు మీరు. ఫస్ట్ అయితే డార్క్ చాక్లెట్ తీసుకొని నేను ఇక్కడ చూపించినట్లు కట్ చేసుకోండి. ఈ డార్క్ చాక్లెట్లో స్వీట్లెస్ ఉంటుంది, స్వీట్ ఉంటుంది. నేను స్వీట్గా ఉన్నది తీసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ని ఏదైనా బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ డార్క్ చాక్లెట్ని మనం కరిగించుకోవాలి. ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్లో కరిగించుకుంటే బాగుంటుంది. ఏదైనా గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని నీళ్లు పెట్టి బాగా మరగనివ్వండి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ చాక్లెట్ వేసుకున్న బౌల్ని ఆ గిన్నెలో పెట్టేసి ఇలా కలుపుతూ ఉన్నారనుకోండి, మీకు చాక్లెట్ ఇలా మెల్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. చూడండి ఎంత చక్కగా మెల్ట్ అయిందో. ఇలా మెల్ట్ అయిన తర్వాత ఈ బౌల్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు కేక్ చల్లారిందండి. చల్లారిన తర్వాత ఇలా చాకు పెట్టి రౌండ్గా తిప్పేసి తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది కేకు. చూడండి, ఇలా బటర్ పేపర్ని తీసేసేయండి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా? స్పాంజ్ లాగా మెత్తగా వచ్చింది కదా. ఇప్పుడు ఇలా చేసుకున్న కేక్ని మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు.
నేనైతే సింపుల్గా చేసి చూపిస్తున్నాను, అందరూ ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను చాకుతోటి పైన కొద్దిగా ఇలా కట్ చేసేస్తున్నానండి. కేక్ పైన కొద్దిగా ఉబ్బినట్టుంది కదా, ఆ పార్ట్ మొత్తాన్ని ఇలా కట్ చేశాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా చాక్లెట్ ని కరిగించి పెట్టుకున్నాం కదా, ఆ చాక్లెట్ సిరప్ ని ఈ విధంగా కేక్ పైన పోసుకుంటున్నాను. మీరు కావాలంటే ఒక 2 లేయర్ల దాకైనా చేసుకోవచ్చు, అంటే 2 లేయర్లు కట్ చేసుకొని చాక్లెట్ సిరప్ ని వేసుకోవచ్చు. నేను కేక్ మొత్తానికి చాక్లెట్ సిరప్ ని ఇలా అప్లై చేసుకుంటున్నాను. ఇలా చాక్లెట్ సిరప్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత అదే డార్క్ చాక్లెట్ని నేను ఇలా కట్ చేసుకొని కేక్కి ఈ విధంగా అంటించేసుకుంటున్నాను. అలాగే పైన కూడా ఈ విధంగా పెట్టుకోండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీ ఇంట్లో ఎవరైనా పుట్టినరోజులకు కూడా ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా డార్క్ చాక్లెట్ మొత్తాన్ని కేక్కి అంటించేసుకున్న తర్వాత మధ్యలో నేను వేయించుకున్న బాదం పప్పులు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని ఈ విధంగా వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే చాక్లెట్ చిప్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇలా చేసుకున్న కేక్ని కట్ చేసి చూపిస్తాను చూడండి. చూసారా ఎంత స్పాంజీగా ఎంత బాగొచ్చిందో కేకు. ఎగ్ లేకుండా కూడా చాక్లెట్ కేక్ని ఈ విధంగా చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఏం లేదండి, మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. కేకు పెద్ద కష్టమేమి కాదు. ఒక్కసారి ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.